అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీర్ వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. డబుల్ డిజిట్ మీద 3 పార్టీల కలలు ఎట్లైనా గెలవాలని ఓటర్లకేస్తున్నాయి వలలు. పవన్ పోటీకి దిగుతుండు పిఠాపురంకెళ్ళి, నేను కూడా సై అని వర్మ చేస్తుండు గాలి గాలి. పట్టి పంచాయత్తోని యాదాద్రిలో పెద్ద పీటలు, ఇంకోసారి లొల్లి కావద్దనే ఈ ప్లాన్ అని వస్తున్నాయి మాటలు. పార్టీ ఏదన్నా కావచ్చు, సిద్ధాంతాలు ఏమన్నుండొచ్చు, లోకల్లా సెంట్రల్ ఉన్న పాతారలా తేడాలుండొచ్చు. కానీ ఇప్పుడు అన్ని పార్టీల కళ్ళొక్కటే, కళ్ళ ముందున్న గురొక్కటే. కొడితే డబల్ డిజిట్ వచ్చి ఒళ్ళే పడాలనేదే ప్లాను. ఆ డబల్ డిజిట్ కోసమే డబల్ కష్టమైన వర్తం అని ఇగో ఇట్లా ఆశతోనున్నారు. డబల్ డిజిట్ అనే సింగిల్ కలనే ముచ్చటగా 3 పార్టీలుగా అంటున్నాయి. ఇప్పుడు అది నిజమయ్యేతందుకే పనిచేస్తున్నాయి. తీరొక్క తిప్పలు పడుతున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ సీట్ల కోసం అవుతున్న ఎలక్షన్లల్లా ట్రయాంగిల్ టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల లీడర్లు మాడగరమయ్యే తీరు ఆలోచిస్తున్నారు. 2024 లోక్సభ ఎలక్షన్లన్నీ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టే ఫీల్ అవుతున్నాయి 3 పార్టీలు. 2019 ఓట్లప్పుడు బీఆర్ఎస్ 9 సీట్లు, కాంగ్రెస్ 3 సీట్లు, బీజేపీ 4, ఎంఐఎం 1 సీట్ గెలుచుకున్న ముచ్చట తెలిసిందే. ఇప్పుడు కమలము, హస్తము, కారు 3 పార్టీలు డబల్ డిజిట్ మీదనే నజరేసినాయి. ఇస్ బార్ 400 పార్ అనుకుంటా మిషన్ 400+ మీదనే ఫోకస్ పెట్టిరు పువ్వు పాటోలు. నార్త్ లా వర్తు అనిపించుట్లా డౌటే లేదు కాబట్టి సౌత్ మీద ఇంకా ఫోకస్ పెంచి సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని హైకమాండ్ ఆలోచనలుంది. ఈసారి 17 సీట్లలో 12 అన్న గెలుచుడు పక్క అని అమిత్ షా కూడా అమితమైన నమ్మకంతోనున్నాడు. ఇంకో దిక్కు కాంగ్రెస్ స్టేట్ల పవర్లకు వచ్చింది కాబట్టి ఆ జోష్తోని సూయిస్తున్న పనితనంతోని తక్కువ 14 సీట్లన్న గెలవాలన్న పట్టు మీద ఉంది. రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఢిల్లీకి, హైదరాబాద్ కు అప్ అండ్ డౌన్ చేసినట్టే గాలి మోటార్లో అటు ఇటు పోయి వస్తుంటా ఎంపీ సీట్లు ఎక్కువనే గెలిచి హస్తినాపురంలో హైకమాండ్ కు బహుమానం ఇద్దామని పట్టు మీద ఉన్నాడు. ఇక పోయిన ఎలక్షన్లల్లో కారు పార్టీ జోరు మీద ఉండి 9 సీట్లు గెలిచింది. అప్పుడు పవర్లుంది కాబట్టి బ్రేకులు లేకుండా స్పీడ్ చూయించేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలుండి ఎట్లెట్లా బతికి నోలం ఎంకన్నా అని వాడుకునే రోజులు వచ్చాయి. మీదికెళ్ళి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఏడ సందు పెట్టకుండా కౌంటర్లు, కామెంట్లతోని కార్ లీడర్లకు కళ్ళు తిరిగేటట్టు చేస్తుంది. అందుకే ఓటు సీట్లతోటి పోయిన పతారను మళ్ళా ఓట్లు సీట్లతోనే తెచ్చుకోవాలని, డబుల్ డిజిట్ తోనే కారు పవర్ ఏందో మళ్ళా చూపియాలని ఎంపీ ఎలక్షన్లల్లా 10-11 సీట్లు పక్క కొట్టాలన్న కష్టతోనున్నారు గులాబీ లీడర్లు. ఇవన్నీ చూస్తుంటే డబల్ గేమ్స్ అంటే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అన్నట్టే మారిపోయినాయి తెలంగాణ పాలిటిక్స్. మరి 2 నంబర్ రేస్లా నంబర్ 1 ఎవరైతారనేది చూడాలిగా. షీ రాజకీయాలు రాను మరీ టూ మచ్ కామెడీ అయిపోతున్నాయి. లీడర్లను చూస్తేనే షీ అనే తట్టు చేసుకుంటున్నారు. నిన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కథ చూసిండ్రు కదా. అంతగానం గద్వ పట్టుకొని బతిలాడితే కారు పార్టీలనే ఉండమన్నారా? తెల్లారు లేచి మళ్ళా కాషాయ తీర్థం ముచ్చుకోనికే సీదా ఢిల్లీ కురికిన రమేష్ అన్న. ఈ రాజకీయాలల్లా ఆరూరి రమేష్ అన్న సొంటోలు ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అంతే. పార్టీ మారతాడన్న పర్సంది నేను ఏడికోను, కారుల్నే కత్తి లెక్కున్నా, మెత్తటి సీట్ల కూర్చున్నా అని పతివ్రత పరమాన్నం వండితే తెల్లారదాకా సల్లారలేదన్నట్టు సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసిని మాటలు మాట్లాడిండు. వారం తిరగక ముందే ఆకిట్లున్న పింక్ జెండాలు వీకి కాషాయ జెండాలు కట్టుకుందామని చూసిండు. ఈ సంగతి ఎరకయ్యే వర్ధన్నపేట కాడ నుంచి హైదరాబాద్ కు గొర్ర గుంజుకొచ్చి కోట్ల జడ్జి ముంగట ముద్దాయిని ప్రవేశపెట్టినట్టు కేసీఆర్ ముంగట ప్రవేశపెట్టిండ్రు. ఏంది రమేష్ గట్లా చేస్తావా అని అడిగితే నేను ఎంపీగానే పోటీ చెయ్య, ఎవ్వరిని నిలబెట్టినా గెలిపించేందుకు కృషి చేస్తా అని కేసీఆర్ కు చెప్పి అవతల పడ్డాడు. ఇక సీన్ కట్ చేస్తే కిషన్నాల్ సార్ తోటి కలిసి ఎగ్గజామునే ఇస్త్రీ బట్టలు వేసుకొని మరి ఢిల్లీకి పోయిండు. ఆడ కాషాయం తీర్థం పుచ్చుకున్నాడు. వలల పడ్డ శాప చేతికి చిక్కదా అన్నట్టు బీజేపీలు కూడా వరంగల్ ఎంపీ సీట్ ను పెండింగ్ లో పెట్టి సీటు ఆరూరిదే అని ఇంటిచ్చిండ్రు. ఇయాలనే అది కన్ఫర్మ్ చేసిర్రు. మరి ఈ కార్ పార్టీలు కూడా గమ్మతున్నారు. ఆరూరి రమేష్ ను మించిన యోధులే లేరన్నట్టు కాళ్ళు పట్టుకొని బతిలాడినంత పని చేసిండ్రు. పోతా అన్న మనిషిని పోనీయాలే గాని బలవంతంగా కట్టేస్తూ పంజరంలో ఉన్న శిల్క డోర్ తీస్తూకుంటదా? బుర్రుమనే ఎగిరిపోయినట్టే ఎగిరిపోయిండ్రు. ఆయనను బతిలాడి బీఆర్ఎస్ ఓలే ఇజ్జత్ తీసుకున్నట్టు చేసుకుర్రు. ఆరూరే కాదు ఇంకా చాలా మంది లైన్లున్నారు బీజేపీ, కాంగ్రెస్ లకు పోయేతందుకు. ఇక వాళ్ళందరినీ కూడా గిట్లనే బతిలాడతారా? మరి బెల్లమున్న కాడ ఈగల్ వాలుడు, పవర్లున్న కాడికే లీడర్లు ఫార్చునర్ కార్లు వేసుకొని ఉరుకులాడు రాజకీయాలలో వెరీ కామన్ థింగ్. కానీ గిట్లా రెక్కలు పట్టుకొని మా దాంట్ల కంటే గుంజుకోబోడే కొత్తగా అనిపించింది నిన్నటి నుంచి జరిగిన ఎపిసోడ్ చూసిన వాళ్ళకు. చిన్నప్పుడు బొద్ముఖంగా పోరగాళ్ళమంతా అరుగు మీద కూర్చుండేటోళ్ళం. టైం పావుదాకా వారయ్యిందంటే 1 2 3 4 అని 100 దాకా లెక్క పెడుతుంటుంది. 100 లెక్క పెట్టే లోపు కరెంట్ వస్తుంది అనే ఆశ మనది. అప్పట్లో కరెంటుకు అంతా కట్టకట్టు ఉంటుండే. అదేందో కానీ ఇప్పుడు కూడా సేమ్ గసొంటి పరిస్థితి వస్తుందా ఏంది అనిపిస్తుంది.
కరెంటు కట్టింగ్లు లేవు, అంతా ఉత్త ప్రచారమే అని మంత్రులు మస్తుగానే చెప్తుండ్రు గాని కథ అట్లా లేదు. వాళ్ళకి అనుభవం అయితే గాని తెలుస్తలేదట కరెంటు కష్టాలు. మొన్న జీవన్ రెడ్డి సార్ అయిన మీటింగ్ లా కరెంట్ లేక మస్తు ఇబ్బంది పడ్డాడుగా. సేమ్ గసొంటి పరిస్థితి ఎదురయ్యింది ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ కు. భూపాలపల్లి జిల్లాల కస్తూర్బా ఆశ్రమ స్కూల్ కు ఇంకొన్ని తరగతి రూములు శాంక్షన్ అయినాయి. ఇక వీటిని ఓపెనింగ్ చేసేందుకు చీఫ్ గెస్ట్ గా పోయిండు శ్రీధర్ సార్. ఆయన అట్లా పోయి స్టేజ్ ఎక్కి ఓ 5-6 నిమిషాలు మంచి చెడ్డ మాట్లాడిందట. అది అయినాక ఇంకా కొత్త క్లాస్ రూమ్ లకు ఓపెనింగ్ చేయాలని ఆఫీసర్ల నుంచి మతలవ అందిందట. పోయేటి ప్రోగ్రాంలు మస్తుగున్నాయి, జర జల్దీ ఓపెనింగ్ చేద్దాం పాన్రి అని ముంగట్కి కదిలిందట. 2-3 మెట్లు దిగిండో లేదో కరెంటు పోయింది. ఏమో ఇట్లని ఏదైనా ఫైర్ ప్రాబ్లం ఉందేమో అనుకొని సెజ్ అయిపోన్ రయ్యా అని సెక్యూరిటీని పురమాయించిండట. ఏ ప్రాబ్లం లేదు సార్, మొదటికెళ్లే కరెంటు పోయింది అని చెప్పిరట సెక్యూరిటీ వాళ్ళు. చూద్దాం వస్తదేమో అని ఆగి అది ఇది ముచ్చట పెట్టినా కరెంటు రాలేదట. ఇక ఇట్లయితే లాభం లేదనుకుని చీకట్లనే ఓపెనింగ్ చేసిర్రు. మళ్ళెప్పుడు వస్తాడో సారు, దొరికినప్పుడే కథ గానిస్తే ఓ పని అయిపోతుంది అనుకుని కొత్త క్లాస్ రూమ్ లను చీకట్లనే ఓపెనింగ్ చేశారట. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్ల మీద చక్కర్లు కొడుతుంది. కాంగ్రెస్ సర్కార్ అంటే కరెంటు కష్టాలు ఎట్లుంటాయో చూస్తుండ్రా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏమంట మంత్రి అయిండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, జోరు బ్రేకులే లేవు కదా, మొత్తం బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే బీఆర్ఎస్ మీద ఇసుకబడుతున్నాడు. నాకు అడ్డొచ్చినా మీకే రిస్క్, నేను మీకు అడ్డొచ్చినా మీకే రిస్క్ అన్నట్టు కారు పాటోళ్ళని కాళ్ళ కింద దొక్కి వాడేస్తా అన్నట్టే మాట్లాడుతుండు. రాజకీయంగా విమర్శిస్తే ఓకే గానీ పర్సనల్గా పగోలు కూడా మాట్లాడని తీరులో మాట్లాడి మందిలో ఇజ్జత్ పల్సగా చేసుకుంటుండు అనిపిస్తుందట ఆయన మాటలు చూసిన వాళ్ళకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వాళ్ళ పార్టీని విమర్శించిన ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లతో తిప్పి కొడితే తప్పులేదు. కానీ పగోలు కూడా మాట్లాడిన తీరులో మాట్లాడే చిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ సార్ కాల్ జారి కింద పడితే కేసీఆర్ కు పనిష్మెంట్ ఇవ్వాలనే రిజల్ట్ వచ్చిన రోజే దేవుడా నడుమిరగొట్టిండని ఎక్కిరించుకుంటా మాట్లాడిండు. కేసీఆర్ తోటి రాజకీయంగా వైరం ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి గాని ఆయన కాల్ జారి కింద పడిన దాని మీద గట్ల ఎకిల్ మాటలు మాట్లాడేందని నెటిజన్లు గరమైతురు. ప్రతిపక్ష నాయకుడే కావచ్చు గాని అందుకని గాతీర్ల నాశనం కోరుకోవాలనా? కార్పాట అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీలకు తెలంగాణ సర్కార్ సాయం చేసింది, అప్పుడే యాద్ మరిస్తే ఎట్లా? కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలుంటే కేసీఆర్ ఇంటికి వచ్చి కన్నీళ్లు దూడ్చి ఓదార్చింది కూడా యాదికి లేదా? జనాలు ఉసురుదాల్గే మీ ఇంట్లో కీడైందని మేం కూడా అనొచ్చు, కానీ మేము అట్లా అనం. మా సంస్కారం అడ్డొస్తది అని బీఆర్ఎస్ పార్టీలు గరమైతుండ్రు. పెడితే పెళ్లి గోరుడు లేకుంటే సాగు గోరుడు మంచిది కాదని ఎంకన్న సార్కు సురుకులు పెడుతుర్రు. అయినా కూడా ఎంకన్న సార్ గట్ల అనేది లేకుండే ఏమంటారు? పీటలు ఎన్ని రకాలు? బల్లె పీటే, ఈల పీటే, కందెన పీటే, రొట్టెల పీటే, ఇట్లా చెప్పుకుంటూ పోతే షానే ఉంటాయి. ఇవాళ రేపు జనాలు షానికి వచ్చి ఈ పీటలను తీసి ఇంటెనకలా వాడేస్తుండ్రు. కానీ ఒకప్పుడు పీటలకు మస్తు గిరాకు ఉంటుండే. అంత బాగానే ఉంది కానీ ఈ పీటల ముచ్చటేంది కొత్తగా అనుకుంటుర్రా? ఐదోసారికి యాదగిరి గుట్ట దాకా పోయేద్దాం పాన్రి. యాదగిరి నర్సన్న అంతా నీ దయసామి, నువ్వే పీటల పంచాయతీ పెట్టించి మళ్ళా నువ్వే తశ్వ చేస్తున్నట్లే అనిపిస్తుంది. మొన్న సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు, మంత్రులు యాదగిరిగుట్టకు పోయిండ్రు కదా, బాగానే పోయిండ్రు గాని దేవుని కాడ పెద్ద పంచాయతీ అయ్యింది. సీఎం సారు, కోమటిరెడ్డి సారు, ఉత్తమ్ సారు ముగ్గురు పెద్ద పీటల మీద కూర్చుంటే పాపం బట్టి విక్రమ సారు కింద నేల మీద కూర్చున్నట్టు కూర్చుండని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ జరిగింది. అయితే బట్టి సారు దీన్ని తెలివిగా డీల్ చేసి నేను కావాలనే కింద కూర్చున్నా అని క్లారిటీ ఇచ్చి ఈ లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టించింది. ఏదో వానొచ్చినట్లు వచ్చి పోయింది గాని మళ్ళెప్పుడు ఇసొంటి లొల్లిలు జరగొద్దని అనుకున్నట గుట్ట ఆఫీసర్లు. ఒకరి కింద ఒకరి మీద కాకుండా వచ్చిన వాళ్ళందరినీ సమానంగా పెద్ద పీటల మీద కూసబెడితే ఏ పంచాది ఉండదని 10 పెద్ద పీటలు ఆర్డర్ ఇచ్చారట. ఇక ఆ పీటలు డెలివరీ అయినాయి. అవన్నీ ఒకదానికొకటి సమానంగానే ఉన్నాయట. ఇక ఇప్పటి సంది వీఐపీలు వస్తే ప్రోటోకాల్ ప్రకారం గౌరవ మర్యాదలకు ఎసోంటి డిస్టర్బెన్స్ జరగకుండా అందరికి సమానంగా ఉండే పీటలను వేస్తామని చెప్తారు గుట్ట ఆఫీసర్లు. అంటే ఇక పెద్ద పీటల కోసం గుట్టగాడ ఎసోంటి పంచాది రాదన్నమాట. ఏరు పడితిమి ఎవలకుండా అలదే, ఎవరు కూరాడ అలదే, పొయ్యి సపరేట్ ఆయే, పొరక సపరేట్ ఆయే. ఏరు వాడి 10 ఏళ్ళైనా ఇంకా పొత్తుల పొయ్యి పెడదామంటదో కామె పద్ధతేనా అది? ఒకరు చికెన్ వండుకునే ఇంకొకరు చిక్కుడుగాయ కూర వండుకునే ఏడ కుదురుతుంది? అందుకే షెల్ గవన్నీ నడవై పొత్తుల పొయ్యి లేదు ఏం లేదని చెప్పేసిండ్రట పాపం. తెలంగాణకు, ఆంధ్రకు, హైదరాబాద్ ని ఇంకో 10 ఏళ్లు రాజధానిగా పెట్టాలని గిట్లనే ఇగురంగల్లా ఇస్తారెవరో హైకోర్టులో పిటిషన్ వేసిండట. అది కూడా దానికి ఒక చట్టం తీసుకొస్తందుకు సెంట్రల్ హోంశాఖకు ఆర్డర్ పాస్ చేయమని. ఇక ఆ పిటిషన్ అన్ని తీర్ల పరిశీలించిన కోర్టు కొనాకరికి కొట్టిపారేసింది. ఉమ్మడి రాజధాని మీద చట్టం తీసుకురావాలని పార్లమెంట్ ను ఎట్లా ఆదేశిస్తామో చెప్పు అని ఉల్టా క్వశ్చన్ వేసింది. పార్లమెంట్ కు ఆర్డర్ పాస్ చేసుడంటే హైకోర్టులో పీలేసినంత ఈజీ కాదని చురుకు పెట్టింది. ఎంత హైకోర్టు అయినా మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని తెలుసుకుంటే మంచిదని బుద్ధి మాట చెప్పింది. ఈ తీర్పు తర్వాత ఆ పిటిషన్ వేసిన ఆయన ఏమంటాడో చూడాలి. ఈ కేసు వేసింది పొదిలి అనిల్ అనేటైనా. అనిల్కి వచ్చిన సమస్య ఏంటంటే విభజన చట్టంలో కంప్లీట్ గానీ ఇంకా ఎన్నో ఉన్నాయట. ఆస్తులు అప్పుల విభజన అయిపోయేదాకా, అంటే ఇంకో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉంటేనే మంచిదట. పెద్దపాటే పట్టుకుండు కాబట్టి ఈడ కాకపోతే సుప్రీంకోర్టుకు పోతా అని కూడా అంటాడేమో.
ఊరిచ్చి ఉసిరికాయ తొక్క పెట్టినట్లే చేసిండుగా పవన్ కళ్యాణం సారు. భీమవరం నుంచి పోటీ చేస్తాడు, పీఠాపురం నుంచి పోటీ చేస్తాడని నిన్న మొన్న ఏవేవో ప్రచారం చేసిండ్రు. కానీ ఆయన ఏడికెళ్ళి పోటీ చేసేదే క్లారిటీ ఇచ్చేసిండు పవనాల్ సారు. జోరింది పో పవన్ సారు. ఏమో నీ స్పీడ్ చూస్తుంటే జగన్నాథ్ సార్ కుర్చీ కుదేలయ్యేటట్లే కనబడుతుంది. అబ్బా మొత్తానికి పవనాల్ సార్ పక్కా క్లారిటీ ఇచ్చేసిండు. పొత్తుల సీట్లు ఎక్కడవక్కడ పోగా కడమ సీట్లలో వాళ్ళను వీళ్ళని సెట్ చేసి మిగిలిన పిఠాపురంకెళ్ళి పోటీ చేస్తాడట. పవన్ సార్లో గురువు దత్తాత్రేయుని అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన ప్లేస్ అట్ ఇది. అందుకే ఆడికెంచి పోటీ చేయాలనుకుంటున్నట. ఇక ఎంపీగా పోటీ చేస్తారా సార్ అని అడిగితే ఏమో చూడాలి పెద్దలతో మాట్లాడి చెప్తానన్నాడు. పెద్దలంటే ఎవరో తెలుసు కదా, చంద్రాల సార్ అయ్యి ఉంటాడు. ఇక ఇది ఇట్లుంటే పవన్ కళ్యాణ్ సార్ పిఠాపురంకెళ్ళి పోటీ చేస్తున్నాను తెలివంగానే షర్తు కట్టి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ హార్ట్ ట్వీట్ చేసిండు. పిఠాపురంకెళ్ళి నేను పోటీ చేస్తానని ప్రకటించుకున్నాడు. మరి ఫ్యాన్స్ కూడా దీని మీద బాగానే రియాక్ట్ అయ్యారు. పిఠాపురం నుంచి పవన్ మీద పోటీగా వర్మ నిలబడాలని కోరిర్రు. టీడీపీ జెండాలను గాలబెట్టి పవన్ సార్ పోటీకి నిరసన చేసిర్రు. ఇక ఎప్పటిలెక్కనే పవనాల్ సార్ పంచ డైలాగులు బాగానే చేసిండు. సీఎం జగన్ అంటే నాకు ద్వేషం లేదు, ఆయన విధానాలంటేనే నాకు నచ్చవు, నన్ను దొక్కాలని చూస్తున్నాడు కానీ అది జన్మల కాని పని, నేనే వైసీపీని దొక్కి పడేస్తా, ఒక్కొక్కరు పని చెప్తా అని చెప్పి ఫ్యాన్స్కు జోస్ తెప్పించిండు. రండమ్మా రండి, మా వద్ద అన్ని రకాల రాజకీయ పార్టీలకు ఆర్డర్పై కండువాలు చేసి ఇవ్వబడును. ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలకే ఇచ్చుడు మా స్పెషాలిటీ. అప్పటికప్పుడు పోటీ చేసి నేను ఆ పార్టీలు ఉంటలేను ఇంకో పార్టీలకు పోతున్నా అని ఆత్రం పెట్టినా శాస్త్రం ప్రకారం కండువాలు చేసి ఇస్తాం. నిజంగా ఈ కండువాల బేరం చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంతకీ కండువాల ఆర్డర్ ఎవరికో తెలుసుకుందావా? రాజకీయము మస్తు గమ్మత్ ఉంటది. మంచి ఫామ్లు ఉన్నప్పుడు తొడలు కొట్టి మీసాలు మేలేసి ఛాలెంజీలు ఇసురుకుంటారు. చేతుల పవర్ లేక కొంచెం కమ్జోర్ అనిపిస్తే చాలు తొడలు కొట్టుడు బంద్ చేసి మెడల్ తిప్పుకొని కండువాలు మార్చుకుంటారు. ఇగో మాజీ మంత్రి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శామకూర మల్లారెడ్డి సారు గులాబీ పార్టీ మీద గులాల్ జల్లేసి కాంగ్రెస్ పార్టీలకు కాంచికూడదామని చూస్తున్నట. వాస్తవానికి ముచ్చట వినబడబట్టి శానంతులు అవుతున్నది. అప్పుడు సార్ గోవాకు పోయి బీచ్ లో బిగ్గరగా ఎంజాయ్ చేసి వచ్చిండు కదా. ఇక అప్పటి సందే మల్లారెడ్డి మీద నజరేసి పెట్టిరట బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఓనేమోను నాకేమో అవసరమో అని మస్తుగానే చెప్పుకుంటూ వస్తుండు మల్లారెడ్డి. కానీ కొడుకుకు ఎంపీ టికెట్, అక్రమాస్తుల మీద సర్కార్ నజరు, మల్కాజ్గిరిలో అందరూ ఒకటే మల్లారెడ్డిని టార్గెట్ చేస్తుడు. పాపం ఇవన్నీ ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. పోతో బాధ పోకుంటో బాధ, అసలు ఏం చేయాలరా దేవుడా అని తలకాయ పట్టుకుంటున్నట. ఇక ఇట్లయితే కాదు అని డేర్ స్టెప్ తీసుకుంటేనే ప్రచారం జరుగుతుంది బయట. అయితే కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటరు, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వస్తేందుకు వెనకాలండి ఎత్తులు ప్లాన్ చేసిన డీకే శివకుమార్ సార్ తోని మల్లారెడ్డి ఆయన కొడుకు భద్రారెడ్డి ములాఖత్ అయిందట. ఏది దాసుకోకుండా పార్టీ మారే మతలబ్ అంతా కుల్లం కుల్లా చెప్పేసిందట. ఇంకా రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా దరఖాస్తు పెట్టుకుంటున్నట. ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ వారంలోనే 3 రంగుల జెండా బట్టి అని పాటకు డాన్స్ చేయొచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇది ఇట్లుంటే క్లైమాక్స్ లో మల్లన్న సార్ ఎంట్రీ ఇచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చిండు. పార్టీ మారతడం జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేసిండు. పార్టీ మారేది లేనే లేదు అని మార్పు వార్తను ఖండాలుగా ఖండించి కీమా కొట్టేంత పని చేసిండు. అరే రామ, నాకెందుకే పార్టీ మారుడు, నేను బెంగళూరు పోయినుంటి, డీకే నాకు మంచి దోస్తు, అందుకే కలిసిన. నేను పార్టీ మారను, నా ఫ్యామిలీలకి వెళ్ళి ఎవ్వరు వేరే పార్టీ నుంచి పోటీ చేయరు. అరే సామి, నాకు ఆకలి ఎలక్షన్లో నాకెందుకు ఈ రాజకీయాలు అని క్లియర్ కట్గా చెప్పేసిండు. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు. ఏమంటున్నా?